హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరి కోసం క్యారెట్ హల్వా చేశాను. ఎవరికి ఇష్టం ఉండదు? స్వీట్ అంటే అందరికి ఇష్టమే కదా, అందుకే చేశాను. నా దగ్గర డైలీ అంటే ఎప్పుడు నెయ్యి ఉండిద్ది స్టాకు. ఎందుకంటే డైలీ నేను క్రీమ్ తీస్తాను కదా, ఫ్రెష్ క్రీమ్ ఉండిద్ది, ప్లస్ నెయ్యి కూడా ఉండిద్ది. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత అదే పెనంలోనే మనం క్యారెట్ తురుము వేసేసి ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. నెయ్యిలోనే కాబట్టి మంచి స్మెల్ వచ్చేసిద్ది. పచ్చి వాసన పోయేంత వరకు ఎంచుకున్న తర్వాత పాలు పోయాలి. ఒక మూత తీసుకోండి, 3 కప్పులు పోయాలి పాలు. అవి చిక్కగా మొత్తం ఉడికిన తర్వాత ఒక దగ్గరకు వచ్చింది కదా హల్వా అంతా, నెయ్యి మొత్తం బయటకు వస్తూ ఉండిద్ది. అప్పుడు మీరు అందులోకి తగినంత, మీరు ఏ కప్పుతో అయితే పాలు పోసారో అదే కప్పుతో ఒక కప్పు చాలు పంచదార వేసుకోవచ్చు. కావాలంటే ఇంకొంచెం వేసుకోండి మీరు. నేనైతే ఒకటే కప్పు వేసుకున్నాను. తర్వాత నెయ్యి అంతా బయటకు వచ్చేసింది చూడండి. ఇప్పుడు అందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకోండి. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. ప్లస్ నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దే. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ మీ.